ఈరోజు చెనిక్కాయలు మొత్తం అమ్మినాం. చెనిక్కట్టి పీక్కొని వాళ్ళే పీక్కొని చెనిక్కాయలు ఒలుచుకొని ఎత్తుకొని మార్కెట్కి వెళ్తారు. మార్కెట్కి వెళ్తే ఏమవుతుందంటే మనం ఈసారి 100% లాస్ వచ్చేసింది. మినిమం 5 ఎకరాలు వచ్చి 50,000 పోయినా కానీ 2.5 లక్షలు రాలా. ఈసారి 1,10,000కి ఇచ్చేసినాం. ఎందుకంటే మనం ఎత్తినప్పుడు పైపట్టు అయింది, వర్షం వచ్చింది, మధ్యలో వర్షాలు రాలే. వర్షాలు ఎందుకు రాలేదో మనకే తెలియదు. ఖచ్చితంగా మనం వేసింది 95 రోజుల నుండి వర్షం అనేది లేదు మన రాయలసీమలో తక్కువ వర్షాలు. ఈసారి అయితే చాలా తక్కువ. ఆ వర్షం రాని దెబ్బకు పెట్ చెనిక్కాయ సలపన అయింది, ప్లస్ లాస్ వచ్చింది మనకు. పెట్టుబడి కూడా రాలేదు ఈసారి. చూడండి, ఇన్ని వీగితే 50 ప్యాకెట్లు కూడా కాలేదు. దగ్గర ఒక 2 ఎకరాలు వీగింటారు, బుల్లోర్లోకి ఎత్తుకుంటున్నారు. మినిమం 2 ఎకరాలకు 50 ప్యాకెట్లు అంటే 100 ప్యాకెట్లు కావాలి. 100 ప్యాకెట్లు అయితే వాళ్ళకు వర్కౌట్ అవుతుంది, మనకి వర్కౌట్ అవుతుంది. లేకుంటే వర్కౌట్ కాదు. మొత్తం ఈసారి లాసే. ఈ దరిద్రం 95 రోజుల నుండి ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం పట్టుకుంది. కానీ మాకు నీళ్ళు ఉన్నాయి. మళ్ళీ నీళ్ళుండి కూడా చెనిక్కాయ ఇట్లా నీళ్ళు ఎగిరిస్తూ ఉంటాం కదా, వాటికి కూడా లాస్ అవుతుంది. రైతు కష్టం ఎట్లుంటుందంటే చెప్పుకోవడానికి బాగుంటుంది. ఏదో పేపర్లు వేస్తుంటారు రైతే రాజు, రైతులు ఏంది ఆంధ్రప్రదేశ్ 18 వేస్తానే 3 పూట్ల తినలేము చెప్పుకోవడానికే. కానీ నిజ జీవితంలో రైతుకు వచ్చిన కష్టాలు ఎవరికి రావు ప్రపంచంలో. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన వాళ్ళమేంటి, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన వాళ్ళమేంటి, ఏ పథకం కూడా ఇలే. పథకాలు ఇకపోతే ఏం చేస్తారంటే కానీ ప్రజల దగ్గర డబ్బులు ఆడతాం. డబ్బులు ప్రజలు కూడా బయటికి రారు. డబ్బులు ఉంటేనే ప్రజలు కూడా పనికి వస్తారు. అట్లా ఇట్లా అందరూ డిసప్పాయింట్లో ఉన్నారు. కానీ ఒక లేబర్ కోసం వెళ్ళామన్నా, లేబర్ కోసం అడిగితే లేబర్ వచ్చి 1000 రూపాయలు చెప్తున్నాడు. ఎందుకంటే మన పింఛని పెంచారు కదన్నా, 4,000 రూపాయలు పెంచినారు కదా, 3,000 రూపాయలు వచ్చేది, మీరు మా కూలి పెంచాలన్నా అన్నారు. నాకు ఆశ్చర్యమైంది. కానీ ఈ సోషల్ మీడియా వాళ్ళు కూడా ఏం చేస్తారంటే చాలా వరస్ట్ తయారైనారు. ఎన్టీవీ వాడు వీడియో రైతుల గురించి ఎప్పుడే కానీ స్క్రో చేస్తే ఎవరు కూడా చూడరు, చూస్తే అప్పుడే కట్ చేస్తారు. కానీ అదే జానీ మాస్టర్ గురించి అయితే, జానీ మాస్టర్ గారు నిన్న మొన్న చూస్తున్నా, యూట్యూబ్ ఓపెన్ చేస్తాను, జానీ మాస్టర్ గారే వస్తాడు. జానీ మాస్టర్ గారు అదే కొరియోగ్రాఫర్, వాళ్ళ దగ్గర కొరియోగ్రాఫర్ పని చేస్తూ ఉంటుంది కదా, ఆయమని అట్లా చేసినాడు, ఇట్లా చేసినాడు, హత్యా ప్రయత్నం చేసినాడు, రాసలీల చేసినాడు, ఈ జనసేన పార్టీలో వీడు ఉన్నాడు. ఈ ఎట్లుంటుందంటే మొత్తం చెప్పుకోవడానికే రైతు ఎట్లుంటాడని. జానీ మాస్టర్ గురించి మొత్తం చెప్తున్నారు. వాళ్ళ పిల్లం కూడా అడిగిందంట, నన్ను పెళ్లి చేసుకోమని మా ఆయన్ని, అది ఇది వాడు కాన్వారీలో కూడా రేప్ చేశాడంట. కానీ ఇవన్నీ ఎలా ఉంటుందంటే రైతుల గురించి పట్టించుకునేవాడు ఎవడు లేడు. రైతులకు అదే ఇన్పుట్ సబ్సిడీ కానీ, సబ్సిడీ ఇస్తే పైపులు కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ, ఇప్పుడు కరువు పనికి పోతారు కదా, వీళ్ళు కరువు పనికి పోయి రోజు ఆడుకుంటూ అంటారు. కరువు పనికి పోయే బదులు రైతులకు వస్తే ఎంత బెనిఫిట్ అవుతుందో తెలుసా? కొంచెం పని తగ్గుతుంది, రైతుకు కూడా కొంచెం ఫ్రీ అవుతాడు. రైతుకు కరువు పనికి అనుసంధానం చేయని చెప్తున్నారు రైతులకు, కానీ ఎవడు చేయడు. రాష్ట్రం నాశనం అయిపోయినా పర్వాలే, కానీ ప్రతి ఒక్క మినిస్టర్ ప్రతి ఒక్కడు చూస్తూ అంటారు, కానీ రైతులకు చేద్దామనేది లేదు. కానీ ప్రజలకు ఫస్ట్ నీతి లేదు. ప్రజలకు దగ్గర న్యాయం అనేది ఉంటే, చంద్రబాబు నాయుడు గారికి జగన్ వచ్చింటే ఈ ఇయర్ మనకు వరాలన్నీ ఎట్లా కాబట్టి అట్లా వచ్చు, ఏం కాబట్టి అది డ్రిప్ ఇరిగేషన్ కానీ ఏమన్నా కానీ. ఎంపీ సీట్లు పైన తక్కువ ఉన్నాయి కాబట్టి, ఎంపీ సీట్లు తక్కువ వచ్చినప్పుడు జగన్కి అవకాశం లేదు, చంద్రబాబు నాయుడుకి ఇచ్చినాం. చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, ఏం పీకలేకపోతున్నాడు కేంద్ర ప్రభుత్వం దగ్గర. ఎందుకు పీకలేడంటే ఓటుకు నోటు కేసు ఉంది. ఏమన్నా అంటే ఎత్తుకెళ్తారు, ఓటుకు నోటు కేసులో జైల్లో కూర్చోబెడతారు. అందుకు చంద్రబాబు నాయుడు కేంద్రం దగ్గర ఏం మాట్లాడకపోతున్నాడు. అదే జగన్ ఈ టైంలో వచ్చింటే మనకి ఏం కావడితే బెనిఫిట్ వచ్చు. బీసీలకు వచ్చు, ఎస్సీలకు వచ్చు, ఓసీలకు వచ్చు, కమ్మలకు వచ్చు, కాపులకు వచ్చు, బాయలకు వచ్చు, మాదిగలకు వచ్చు, ఎరికలకు వచ్చు, సాగలకు వచ్చు. ఎన్ని కులాలు ఉంటే దగ్గర 150 కులాలే ఉన్నాయి. కురవలకు వచ్చు, చెప్పుకుంటూ పోతే ఎరికలకు వచ్చి, ఇట్లా చెప్పుకుంటూ పోతే దగ్గర 150 కులాలకు కూడా జగన్ డబ్బులు ఇచ్చు. మొగ్గాలకి ఇచ్చు, మహిళలకు ఇస్తున్నాడు. చెప్తా పోతే వాలంటీర్లు పెట్టి ఇంటింటికి పింఛన్ ఇస్తాండి. అట్లాంటి జగన్ మనకు కాదనుకుని చంద్రబాబు నాయుడు తెచ్చుకున్నాడు. చంద్రబాబు నాయుడు వచ్చిన వాళ్ళంటే మన రాష్ట్రానికి దరిద్రం తెలుసా. వర్షాలు లేవు మన రాయలసీమలో. విజయవాడ వచ్చి మునిగిపోయి, విజయవాడ సర్వం. ఎందుకంటే విజయవాడ మొత్తం అంతా మునిగిపోయింది. కానూరు మునిగిపోయింది, కృష్ణలంక మునిగిపోయింది, భవానీపురం మునిగిపోయింది, గుల్లపొడి, ప్రభాస్ కాలేజ్, టైమ్ హాస్పిటల్, అమెరికన్ హాస్పిటల్, తాడిగడప, ఏలూరు రోడ్డు, బందర్ రోడ్డు, 1 టౌను, 2 టౌను, ఇలా చెప్తా పోతే గొల్లపొడి కార్ నుండి మజిలీపట్నం వరకు, బందర్ రోడ్డు వరకు విజయవాడ మొత్తం స్లాబ్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు ఎక్కిన టైము కానీ
పెట్టిన ఐరన్ లెగ్ కాబట్టి ఇంకా రైతుల పరిస్థితి అనుకుంటే కన్నా ఎంత ఘోరం అంటే అంత ఘోరం అవుతుంది. ఈరోజు వచ్చారు లేబర్కి ఊరికి 1000 రూపాయలు. ఒక లోడ్ బెంగళూరు పంపిస్తాం అనుకున్నాం, బెంగళూరు పంపిద్దాం అనుకుంటే బెంగళూరులో రేట్లు లేవు. హైదరాబాద్ పంపిద్దామని హైదరాబాద్ కూడా రేట్లు లేవు తెలుసా. రైతులు ఎంత బాధపడతారంటే అంత బాధపడతారు. రైతు దగ్గర నుండి కొంటారు కదా, అప్పుడు ఇంకా వాళ్ళ దగ్గర పోతే మార్కెట్లో రేట్ రైజ్ అవుతుంది. కానీ రైతుకు ఎవరే కానీ హెల్ప్ చేద్దాం అనుకునే పరిస్థితుల్లో ఎవరు లేరు. ఎందుకు హెల్ప్ చేయరంటే ప్రతి ఓడంతే దళారులు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు రైతుకు బోర్ వేయించినాం అనుకో మొత్తం అన్నీ తగ్గుతాయి. ఏం తగ్గుతాయి చెప్తా, బట్టలు తగ్గుతాయి. ఇప్పుడు ప్రతి ఒక్కటి రైతు దగ్గర నుండి తయారయ్యేది కదా కంపెనీలకు పోయేది. రేషం కానీ చినిక్కాయలు అయితే చినిగితనాలు తగ్గుతాయి, కంది వేస్తే పప్పులు వస్తాయి, బ్యాళ్ళు వస్తాయి, చెరుకు వేస్తే చక్కెర వస్తుంది, బెల్లం వస్తుంది, పరింకాయ వేస్తే మనకు బొప్పాయి దాన్ని మొత్తం హాస్పిటల్కి పోతుంది, టమాటో సాసు ఇట్లా చెప్పుకుంటూ పోతే రైతులు పండించిన పంట ద్వారా ఎంత బెనిఫిట్ ఉంటుందంటే అంత బెనిఫిట్ ఉంటుంది. ఆ బెనిఫిట్ అనేది లేదు. ఒక సాఫ్ట్వేర్కి ₹1,00,000 ఇస్తారు, కానీ ఒక రైతుకు ఎవరు ఆదుకోరు. పరిస్థితి ఎంత దారుణం అయిపోతుందంటే రైతుకు రోజు రోజు దిగజారుదనమే అయిపోతుంది. రైతు ఎంత బాధపడతాడంటే అంత బాధపడతాడు. చూడండి, 18 వచ్చినారు, 4 గంటలకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళకు రేపు ఎందుకంటే మాలపున్నమంట, బిరిబిరి వెళ్ళిపోతున్నారు కుట్టుకొని. ఎందుకంటే రేపు మళ్ళీ మార్కెట్ ఉండదని. మార్కెట్ లేకపోతే ఏమవుతుంది, వేస్ట్ అయిపోతాయి చినికాయలు మొత్తం, పచ్చి చినికాయలు కదా. వీళ్ళైతే ఎంత బాధపడతా అంటే అంత బాధపడుతున్నాడు. వీళ్ళకి కూడా రేట్లు లేవు, మాకు కూలి ఎట్లా ఇస్తాడో ఎట్లా అని. వీళ్ళకి కూడా కూలీలు కదా, కూలీలు అంటే ఊరికి 800 900, ఇంకా వాళ్ళు మళ్ళీ 200 ఖర్చు వస్తుంది, ₹1000 అవుతుంది ఒక రోజుకు. మళ్ళీ బండికి ఖర్చు, వీళ్ళ ఖర్చు, మళ్ళీ టీలు కాఫీలు, మళ్ళీ పొద్దున్న టిఫను, మళ్ళీ మధ్యాహ్నం భోజనం, మళ్ళీ రాత్రి ఇంటికాడ దింపుతాడు వెహికల్లో. ఖర్చులు ఎన్ని ఉంటాయంటే అన్ని ఉంటాయి. కానీ లాస్ట్కు రైతుకు చేతికి వచ్చేలకు లాస్. చూడండి ఎంత దరిద్రం అంటే ఈసారి ఈ ఇయర్ అంత దరిద్రం, ఈ ఇయర్ దరిద్రం లేదు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఏమన్నా ఆదుకుంటుందంటే ఆదుకునే పరిస్థితిలో లేదు గవర్నమెంట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముందుగాలే చేతులు ఎత్తేసినాడు. సూపర్ 6 వస్తా అంటే నాకు భయం అవుతా ఉంటుంది అని. చంద్రబాబు నాయుడు అంత దరిద్రం ఎవరు లేరు. ఎక్కుతానే రాష్ట్రం మొత్తం దరిద్రం అయిపోయింది. విజయవాడ అట్లా మునిగిపోయా, నాకు సూపర్ 6 వస్తా అంటే భయం అవుతుంది అంటాడు. కానీ రాష్ట్రానికి సీఎం అయినప్పుడు ఒక మంచి కళ ఉండాలి, పంట కానీ పొలం కానీ. నిత్యధోరణం పచ్చ కళ్యాణం అనేది అంటారు ప్రతి వాళ్ళు పెద్దోళ్ళు. కానీ మన చంద్రబాబు నాయుడు ఎక్కినాలమంటే ఐరన్ లెగ్ పెట్టాడు. ఆ లెగ్ పెడితేనే సర్వం నాశనం అయిపోయింది. అదే జగన్ సింగిల్ మ్యాన్ 9 పథకాలు ఇచ్చాడు, వీళ్ళు 6 పథకాలు లేకపోతున్నాం. ఆ సూపర్ 6 అనేది ఇంతవరకు నిరూపించలేకపోతున్నాను. గ్యాస్ కానీ, బస్సులు ఫ్రీ కానీ, మహిళలకు డైలీ సంవత్సరానికి 1800 కానీ, అమ్మఒడి కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే అందరికీ పంగనామాలు పెట్టినాడు మన చంద్రబాబు నాయుడు. పంగనామాలు పెట్టారు. ప్రజలు ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది పడుతున్నారు, రైతులు కానీ ప్రజలు కానీ. ప్రజలు ఎలా అంటే అలా అయిపోయింది. రైతు ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది అండి. ఎట్లా ఈసారి ఇయర్ కష్టాలు ఎట్లుంటాయంటే అట్లుంటాయి. ఈ 5 ఏళ్ళు కష్టం ఎట్లుంటుంటే అట్లుంటుంది. చూడండి ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది ఉంటుంది. కానీ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరు మంచి మంచి వీడియోస్ పెడతానే ఉంటాం. ఎందుకంటే ఒక వీడియో చేయాలంటే టైం దీని మీద 1 డే పడుతుంది. కానీ ఎవరైనా మన ఛానల్ చూసేవారు లైక్, సబ్స్క్రైబ్, షేర్ ఫేస్బుక్లో, యూట్యూబ్లో పెట్టుకోండి. మనకి ఎక్కువ మందిని చూస్తారు. లేకుంటే ఎక్కువ మంది చూడరు. ఇంకా వీళ్ళు తీసుకుపోతానే వర్షం వచ్చేస్తాను. అప్పుడే వర్షం వస్తే ఏమవుతుందంటే తడిసిపోతుంది మొత్తము, చినిక్కెట్ మొత్తం తడిసిపోతుంది ఈరోజు. ఎందుకంటే వాళ్ళు లోడ్ చేసుకొని వెళ్ళిపోతారు. వస్తానే వర్షం వచ్చేసింది. కానీ మన టైం బాగాలేదు ఈసారి. ఆంధ్రప్రదేశ్ టైం బాగాలేదు. చూడండి, వీళ్ళు ఎత్తుకొని పోతారు గంట, వీళ్ళు అలా లోడ్ చేసుకుంటున్నారు. లోడ్ అయిపోతానే ఇంకా స్టార్ట్ అయిపోతుంది వర్షం. ఈ వర్షం వల్ల ఏమవుతుందంటే, కానీ చినిక్కాయకి ఎకరాకి ఎంత వస్తుందంటే పెట్టుబడి, ఒక మూట ఇత్తనాలు వచ్చి 12,000 అవుతాయి. ఒక పారి టిల్లర్ కొట్టాలా, మళ్ళీ టిల్లర్ కొట్టాలా, 2 పార్లు తిరగదోలల్లా, ఒక పారి గుంటకు పోయాలా. అప్పుడు ఎంత వస్తుంది ఒక ఎకరాకు? అది ఒక 5,000 ఖర్చు వస్తుంది. మళ్ళీ ఒక పారి డిఏపి సల్లల కింద, మళ్ళీ ఇత్తనాలు శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసి ఇత్తనాలు ఇచ్చినామంటే కానీ పురుగు రాదు, ఏరు పురుగు కానీ ఏది కొట్టదు. అంటే చెట్లు చచ్చిపోకుండా ఉంటాయి. అది మళ్ళీ ఏం చేయాలా, మందు కొట్టాలా, మళ్ళీ
మందు కొట్టాల, 4 పార్లు మందు కొట్టాల. 4 పార్లు మందు కొడితే బెనిఫిట్ ఉంటుంది. మళ్ళీ 4 పార్లు మందు కొడితే ఒక పారి తొగిల్లా, మళ్ళీ తొగిల్లా, 3 పార్లు తొగల్ల. ఎకరాకి ఎంత వస్తుంది? 15,000 16,000 వస్తుంది ఖర్చు. ఒక ఎకరాకు 15,000 మినిమం వస్తుంది. ఇప్పుడు మేము ఎంతకి ఇచ్చినాం? 1,10,000కి ఇచ్చినాం. అయితే లాస్ వస్తుంది. ఈసారి లాస్ వచ్చినా ఇంకెందుకు తప్పదు అని ఇచ్చేసాం మనం. ఎందుకంటే కొంచెం రేట్లు లేవు, లేబర్ రాలే, కూలీలతో పెద్ద పుట్టుక అయిపోతుంది. ఊళ్ళో అయితే 18 మంది ఇలా, సాయంత్రం మంది ఇలా, మళ్ళీ పనికి వచ్చినప్పుడు మంది ఇలా, అందుకు చాలా ఇబ్బంది పడతామని అమ్మేసినాం. ఈ ఇయర్ అంత అద్దుమానం ఏ ఇయర్ లేదు తెలుసా. చంద్రబాబు నాయుడు ఇప్పుడు వచ్చాడు, అబ్బు నుండి బ్యాడ్ టైం స్టార్ట్. ఎలా స్టార్ట్ అంటే అలా స్టార్ట్ అయిపోయింది. ఇంకా చెప్పుకోకూడదు. ఇయర్ ఈ 5 ఏళ్ళు అనిపించాల దరిద్రం ఎక్కడున్నా కూడా మనకే. లేబర్ వస్తాడు, 18 కాఫీ తాగుతాడు, భోంచేస్తాడు, తింటాడు, పోతాడు, బాగా వెహికల్లో పోతాడు, ఇంటికాడ దింపుతాం. లేబర్కి ఏం దెబ్బ తగలదు. రైతుకి ఎవరన్నా ఆదుకుంటారా అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా ఆదుకోదు. జగన్ అయితే ఏదో మొన్న దిగిపోయే ముందర కూడా ఎకరాకి 6,000 వేసిపోయినాడు. చెనిక్కాయకి వేసిపోయినాడు, చినా చెట్లకి వేసిపోయినాడు, కందికి వేసిపోయినాడు. ఎట్లా వేస్తే చొప్పకంట, మడికంట, ఏ దానికన్నా కానీ ఇంకా రైతుల పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది ఉంది. పరిస్థితి బాగలేదు. ఈ 5 ఏళ్ళ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. చెప్పుకోలేకపోతున్నాం. ఈ సోషల్ మీడియా వలన ఏమైనా రైతుకు కొంచెం హెల్ప్ చేస్తారంటే ఎవరు హెల్ప్ చేయరు. ఏమైనా చెప్పు, భూత పురాణాలు చెప్పు, వేసింది వేస్తూ ఉంటారు. ఎన్ని పార్లు కొడితే అన్ని పార్లు. అదే రైతులు అయితే ఒక పారి కూడా చెప్పరు. రైతు 3 పూర్ల తింటున్నాడా లేదా, ఏమి ఎట్లా పరిస్థితి అనేది కూడా లేదు. ఎవరు రైతుల గురించి చెప్పరు, ఎవడు కూడా చెప్పడు. ఎందుకంటే ఏ సోషల్ మీడియా వాడు చెప్పడు, ఏ టీవీ వాడు చెప్పడు, ఎవడు చెప్పడు. రైతు కష్టాలు రైతు పడాల్సిందేదే. అది వేస్తే ఎవరైనా లాస్ట్ వరకు వీడియోస్ అన్నీ ఎవరైనా చూస్తారంటే స్లిప్ చేస్తారు, మధ్యలో కూడా చూడరు. అందుకు రైతు చెప్పుకుంటే చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉన్నాడు. రైతు ఇబ్బంది పడిననుకో, ఇప్పుడు ఎందుకంటే 10 ఎకరాలు వ్యవసాయం చేసేవారు 2 ఎకరాలు చేస్తున్నాడు. ఎందుకు 2 ఎకరాలు చేస్తున్నాడంటే ఈ లేబర్ పుట్టక ఇవన్నీ కష్టాలు వచ్చి ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది పడుతున్నాడు. ఎంత అంటే అంత ఇబ్బంది పడుతున్నాడు రైతు. ఎందుకంటే ఒకప్పుడు 20-30 ఎకరాలు చేసే ఒక రైతు 2 ఎకరాలు పరిమితమైనాడంటే అర్థం చేసుకోరు. ఎంత అద్దుమానం అంటే అంత అద్దుమానం అయిపోతుంది రైతు పరిస్థితి. ఇంకా చెప్పుకోకూడదు బాధలు. ఈ కంట్లో నీళ్ళు వస్తున్నాయి ఈ గవర్నమెంట్ వచ్చిన వెంట. ఎందుకంటే 30-40 ఎకరాలు భూమి చేసేవాళ్ళు రైతు 1 ఎకరా పైరు పెట్టుకొని చేయలేకపోతున్నాడు. మళ్ళీ నీళ్ళు ఉన్నాయి, మాకు నీళ్ళుండి కూడా వ్యవసాయం చేయలేకపోతున్నామంటే ఎంత దారుణం అంటే అంత దారుణం అయిపోతారండి. వ్యవసాయం చేయాలంటే అన్ని కష్టాలు వస్తాయి. కానీ ఒక షాప్ పెట్టుకుంటే 10,000 మన నెలకు సంపాదించు, ఖర్చులు అనేవి. అది వ్యవసాయం చేస్తే 10 రూపాయలు సంపాదలేకపోతున్నాం. ఇప్పుడు మొత్తము వీళ్ళు వెళ్ళిపోయారు కదా వెహికల్ వేసుకొని, ఇంక మొత్తం పైపులు మారుస్తున్నాం. పైపులు మార్చి ఆ పక్క వేసినామంటే నీళ్ళు ఎగురుతాయి. మళ్ళీ రేపు వచ్చి అమ్ముతారు, చెనిక్కాయ వీగుతారు. ఆ చెనిక్కాయ వీగి ఎన్ని కష్టాలంటే అన్ని కష్టాలు వస్తాయి. మళ్ళీ వర్షం వచ్చేది, తడిసిపోయేది, ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది పడుతుంది. దగ్గర ఇప్పుడు మాకు 5-6 లక్షలు బాకీ అయింది వ్యవసాయం చేసిన వాళ్ళంటే. ఇంకా 20 ఏళ్ళ నుండి వ్యవసాయం చేసిన ఎంత అయిందంటే దగ్గర ఒక 30-40 లక్షలు బాకీ ఉంటుంది. బాకీలు కట్టడమే సరిపోతుంది కానీ వడ్డీలు సంపాదించేదంటూ ఏం లేదు. ఈ 5 సంవత్సరాలు ఇంకా ఘోరంగా ఉంటుంది మనకు. పరిస్థితులు ఇంకా బాగుండవు. రైతు పరిస్థితి ఇంకా ఘోరం అయిపోతుంది. ఎంత ఘోరం అంటే అంత ఘోరం. రైతు కష్టాలు చెప్పుకుంటే తీరవు. ఇప్పుడు పైపులు మార్చాను, పైపులు మార్చి పైపులన్నీ ఆ పక్క ఈ పక్క వేసేస్తే నీళ్ళు ఎగురుతాయి. మళ్ళీ రేపు వచ్చి పీక్కొని పోతారు. కానీ రైతుకు కొంచెం హెల్ప్ చేయండి. ఎందుకంటే ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రాజెక్టులు కానీ కాలువలు కానీ తీపిస్తే రైతుకు అనేది అనుసంధానం చేస్తే కొంచెం బెనిఫిట్ ఉంటుంది. రైతుకు ఎవరు బెనిఫిట్ చేయరు. ఎందుకంటే రైతు పడాల్సిందేదే ఎన్నేళ్ళైనా. లేకుంటే కాలువలు కానీ మనకు నీళ్ళు స్టోరేజ్ పెట్టామంటే బోర్లలో వస్తాయి, ఎన్నాళ్ళు వస్తాయి, రైతు అనేది బెనిఫిట్ ఉంటుంది. రైతుకు అట్లా బెనిఫిట్ ఎవరు చేయరు. కానీ మళ్ళీ రైతు గురించి ప్రతి ఓడు మైకులు చెప్తా ఉంటారు. రుణమాఫీలు చేసేకేమి, ఇన్పుట్ సబ్సిడీలు ఇచ్చేకేమి. ఈ మొత్తం సబ్సిడీ మొత్తం డబ్బులు ఇస్తే రైతుకు కొంచెం బెనిఫిట్ ఉండదా? ఇంకా కొంచెం ఇప్పుడు 2 ఎకరాలు వేసుకున్నాడు, 3 ఎకరాలు వేసుకుంటాడు, 3 ఎకరాలు వేసుకున్నాడు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాలు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఎకరాలనే వేసుకోవచ్చు. 30 ఎకరాలనే వ్యవసాయం చేయొచ్చు. పంట పండించినామంటే అన్నీ తగ్గుతాయి కదా. రైతుకు బెనిఫిట్ అవుతుంది, రైతుకు కూడా కొంచెం డబ్బులు వస్తుంది, ఫ్రీడమ్ అనేది ఉంటుంది. కానీ అప్పుడు అన్నీ తగ్గుతూ వస్తుంటాయి. ప్లాస్టిక్ ఐటెం తగ్గుతుంది, కంపెనీలు తగ్గుతాయి, అన్నీ బెనిఫిట్ ఉంటుంది. రైతు ద్వారానే కదా డబ్బులు వచ్చేది ప్రతి ఒక్కరికి. ఆ రైతును ఆదుకునే పరిస్థితి ఎవరు లేదు. ఏ గవర్నమెంట్ పరిస్థితిలో కూడా లేదు.
ఇప్పుడు మొత్తం పైపులు మార్చాలంటే ఉద్దురు మనుషులు కావాల. ఒక 5 ఎకరాలు కష్టపడి పని చేయాలంటే ఉద్దురు మనుషులు ఉండాలి. డైలీ ఉద్దురు మనుషులకు 500 వేసుకుంటే 1000 రూపాయలు ఖర్చు వస్తుంది. అట్లా 100 రోజులకి ఎంత వస్తుంది? 1000 రూపాయలు లెక్కన వేసుకో, 1,00,000 రూపాయలు. మేము అమ్మేదంతా 1,10,000. కానీ ఇంకా పరిస్థితులు చాలా ఘోరంగా తయారవుతున్నాయి. ఈ 5 సంవత్సరాలు ఇంకా చెప్పుకుంటే ఇంకా దేవుడు ఈసారి ఇస్తాడు రైతుల పరిస్థితి. ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా ఉంటుంది. ఇంకా 5 ఏళ్ళు ఈసారి చెనిక్కాయ పంట లేదు, వర్షం వచ్చి తడిచిపోయా, పంట బెనిఫిట్ లేదు, ఇరిగేషన్ అభివృద్ధి లేదు, రాష్ట్రం మొత్తం కుంటుపడుతుంది. పరిస్థితులు మొత్తం బాగాలేవు చూడండి. ఎంత అద్దుమానంగా అంటే అంత అద్దుమానంగా తయారైపోతుంది. మొత్తం ఆ పక్క నుండి వీగినాం, ఈసారి లాసే. దగ్గర 3.5 లక్షల లాస్. ఇంకా పోతానే వర్షం స్టార్ట్ అయింది చూడండి, వర్షం పడతానే ఉంది. ఈ వర్షం వల్ల ఏమవుతుందంటే చెనిక్కాయ తడిచిపోయాను అనుకో, అమ్ముకోలేం. చిలకలు మారుతున్నాం ఇప్పుడు. ఒక 1/2 లోపల అయిపోతుంది. కానీ వర్షం వస్తుంది చూడండి. మేము చెనిక్కాయ అట్లా వీగుతానే వర్షం వచ్చింది. దరిద్రం ఏడా లేదు, మన రాష్ట్రంలోనే ఉంది. ఐరన్ లెగ్ అడిగి పెడితే అట్లే ఉంటుంది. ఈ 5 సంవత్సరాలు అంతే, ఇంకా ఇంకేం ఉండదు. సినిమా ఎత్తిపోయినట్లే. పైపులు దగ్గర 4 అవర్స్ పడుతుంది మార్చాలకు. పైపులు మార్చుతానే వర్షం వచ్చేసింది. కానీ పని ఎన్ని కష్టాలంటే అన్ని కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలు తీర్చే వాళ్ళు ఎవరు లేరు రైతులకు. రైతు ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది పడతాడు తెలుసా. రైతుకి ఏమన్నా కొంచెం హెల్ప్ చేద్దామనే గవర్నమెంట్ కాదు మన చంద్రబాబు నాయుడు. కానీ ఇంకా పొట్టెన్లు ఉన్నాయి చూడండి, ఇంకా అట్లా పడి పొట్టెన్లు పెట్టినాం. పొట్టెన్లో ఉన్న బెనిఫిట్ అయితే లేదు. ఎందుకంటే మనకి వ్యవసాయం అంటే వర్కౌట్ కాదని దగ్గర 100 పొట్టెన్లు తెచ్చుకున్నాం. 100 పొట్టెన్ల కాడ మేపుతున్నాం. మేపుకుంటే ఎందుకంటే కొంచెం ఏదో మనకు బెనిఫిట్ అవుతుందిలే అని. ఆ పొట్టెన్ల వల్ల మనకి ఏమవుతుందంటే ఒక పొట్టెల మీద 2,000 దొరుకుతుంది. మనం దగ్గర 90 రోజులు మేపుకున్నామంటే 100 పొట్టెలు మేపుకున్నామంటే 2 లక్షలు వస్తుంది. వ్యవసాయం చేసామంటే 2 రూపాయలు కూడా రాదు. ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది. 100 పొట్టెలు పెట్టినాం. పొట్టెలు వింటే కొంచెం ఫ్రీగా ఉంది. ఎందుకంటే పొట్టెల్లో డబ్బులు లాభం వస్తుంది కాబట్టి అట్లా వ్యవసాయం చేస్తున్నాం, అట్లా నిలదొక్కున్నాం. లేకుంటే ఇంకా మనకి ఏముండదు. ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఎక్కుతానే అప్పుడు నుండి పొట్టెలు తెచ్చుకొని మేపుతున్నాము. మేపినప్పుడు నుండి మాకు కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది ఉంది. ఇవాళకు 3 పార్లు అమ్మినాం. 3 పార్లు అమ్మినాం కాబట్టి దగ్గర 6 లక్షలు వచ్చింది. బాకీలు ఎక్కువైనాయి. బాకీలు కట్టుకుంటూ వస్తున్నాం. ఇలాగే కొనసాగిననుకో పొట్టెల ఫామ్ పెట్టుకొని కొంచెం ఫ్రీ అయిపోతాం. లేదనుకో మళ్ళీ బాకీలు వస్తాయి. అందుకు ప్రతి ఒక్కరు బిజినెస్ చేసుకోవాలనుకున్నాడు. పొట్టెన్లు గొర్రెలు పెట్టుకున్నామంటే కన్నా మనకు 2 నెలలకు ఒక దాని మీద 2,000 దొరుకుతుంది. 2,000 ఇంటూ 100 పొట్టెన్లు వేసుకో, 2 ఇంటూ 20 అంటే 2 లక్షలు. మనకు ఆ 2 లక్షలు వచ్చిననుకుంటే ఫ్రీ అయిపోతాం. మనం అదే వ్యవసాయం చేసామనుకో, వ్యవసాయంలో వర్కౌట్ కాదు. మనం ఎన్నాళ్ళన్నది వ్యవసాయము. మేము 20 సంవత్సరాల వ్యవసాయం చేయబట్టి వ్యవసాయంలో లాస్ కానీ నష్టమే కానీ లాభాలంటూ ఎప్పుడూ వచ్చినది లేదు. మనం ఎన్నాళ్ళు కష్టపడినా వ్యవసాయంలో సంపాదించేదంటూ ఏముండదు. అదే పొట్టెన్లో గొర్రెలు మేకలు పెట్టుకున్నామంటే మనకు 10 రూపాయలు వస్తుంది. రైతు బాగుపడాలంటే బిజినెస్ ఏరేజ్ చేసుకోవాలా. లేదు మనం వ్యవసాయం చేస్తున్నాం కదా ఎప్పుడు నింటి నష్టమే. దాని బదులు పొట్టెన్లో గొర్రెలు ఆవులు పశువులు పెట్టుకున్నామంటే నెలకు 20,000 సంపాదించు. లేదు మనం వ్యవసాయం చేసినామంటే వ్యవసాయంలో వర్కౌట్ కాదు. ఎన్ని ఏళ్ళు చేసినా కానీ వ్యవసాయంలో వర్కౌట్ కాదు, నష్టమే. లాభాలు అంటూ ఏముండవు. మనకు ఇంక ఈ 5 సంవత్సరాలు కూడా నష్టమే కానీ లాభాలు అంటూ రావు. ఈ 5 సంవత్సరాలు జాగ్రత్త చేసుకోవాలి. మళ్ళీ జగన్ సీఎం అయితేనే మనకు అన్ని పథకాలు కొనసాగిస్తాడు.